జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కాలనీల్లోనూ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కార్పొరేషన్కు ఆనుకుని ఉన్న ఆవాసాల్లో సమస్యలు నెలకొన్నాయి. కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా సరైన రహదారులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరపాలక సంస్థగా ఉన్న ఏలూరులో అభివృద్ధి కొంత పర్వాలేదనిపించినా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి అంతగా కనిపించడం లేదు. పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల తీర్చాలనే ఉద్దేశంతో 2 దశాబ్దాలుగా ఏలూరు చుట్టూ వందలాది ఎకరాల భూములు సేకరించి కాలనీలు నిర్మించారు. నగరానికి దాదాపు 10 కిలోమీటర్ల లోపు పెద్ద ఎత్తున కాలనీలు వెలసాయి. ఆయా కాలనీల్లో సుమారు 25,000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నిర్మాణంలో ఉత్సాహం చూపిన అధికారులు సౌకర్యాల కల్పనలో మాత్రం అలసత్వం చూపారు. ఫలితంగా కనీస సౌకర్యాలు కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక సౌకర్యాలైన రహదారులు, మురుగునీటి కాలువలు ఇప్పటికీ నిర్మించలేదు. అప్రోచ్ రోడ్లు సరిగా లేక మట్టి రహదారిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇక వర్షం వస్తే సమీపంలో తమ్మిలేరు పొంగి కాలనీలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ నీళ్లు కూడా రోడ్డు మీదకి వచ్చేసి అది కూడా మళ్ళీ పాడైపోతా ఉంది. వాసన, దోమలు, జబ్బులు, నడుస్తుంటే కాళ్ళకి పుళ్ళు పడిపోవడం చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ కట్టించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రోడ్లకేమో ఇలా బురద, ఎక్కడ పంపులు లీక్ అయిపోయి కొంత మాకు అసలు నడవడానికి కూడా దారి ఉండట్లేదండి. వర్షం వచ్చిందండి ఇంట్లోంచి బయటికి రావట్లేదండి. కొత్త కాలనీలు అంటే ఇంకా ఇల్లు పూర్తిగా రాలేదని చెప్తున్నారండి. పూర్తిగా ఇల్లు వస్తేనే కానీ ఇక్కడ మాకు రోడ్లు సరిగ్గా శాంక్షన్ అవ్వు, అయినంత వరకు డ్రైనేజ్ వేసాము అని చెప్పి అన్నారు. లైటింగ్ సరిగ్గా ఉండట్లేదండి. మెయిన్ రోడ్, పాడింగ్ రోడ్డు కూడా సరిగ్గా లేదండి. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుందండి. పనులకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందండి. ఏలూరులో చెత్త అంతా తీసుకొచ్చి వెనకాల వేస్తున్నారు. రోడ్లు అవి వచ్చిన కాడి నుంచి అలాగే ఉంటున్నాయి. రోడ్లు వేస్తామని కొలతలు వేసుకొని వెళ్ళారు, ఇప్పుడు వచ్చి వేయలేదండి. కాలనీలు నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం మరిచారు. బస్సు సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మాకు చాలా దూరంగా ఉన్నాయండి. హాస్పిటల్ కాటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంగన్వాడీ కూడా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము కష్టపడుకుంటాకి వెళ్ళాలి, బజారు కూరగాయలకి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రతి ఒక్క పనికి మేము ఏలూరు వెళ్ళందా లేదండి. ఈ రోడ్లు, డ్రైనేజీలు అంటే కొన్ని లేట్ అవ్వచ్చండి. మాకు ముందు మట్టికి బస్సు మట్టికి ఏర్పరచమనండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని ఏలూరు శివారు కాలనీల ప్రజలు కోరుతున్నారు.